11వ తారీఖున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. పోలింగ్ రోజు వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తథ్యమని తేల్చేశాయి. సో మొత్తం 7 డివిజన్లలో ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీకి ఎంతంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాలను బిగ్ టీవీ సర్వేలో కూడా తెలియజేశాం. అయితే ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటూ ఉంటే మెజార్టీ ఎంత పెరుగుతుందని కాంగ్రెస్ అభ్యర్థి లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి మెజార్టీ ఎంత వస్తుంది అని కాంగ్రెస్ అభ్యర్థి లెక్కలు వేసుకుంటూ ఉంటే బీఆర్ఎస్ గెలుపు మనదే అనే లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇటు బీజేపీ ఓట్ పర్సంటేజ్ గతం కంటే ఎంత పెరిగే అవకాశం ఉంటుంది అని బీజేపీ లెక్కలు వేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 7 డివిజన్లలో ఎక్కడెక్కడ గెలుపు ఓటములను నిర్ణయించే డివిజన్లు ఏవి అనే వివరాలను కూడా బిగ్ టీవీ బయటకు తీసింది. అండ్ దీనికి సంబంధించిన వివరాలు మనం చూసే ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తెలుగు రాష్ట్రాల్లో నిజానికి తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఫలితంపై చాలా ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఏకంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మార్చేశారు. సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రే ప్రచారం నిర్వహించారు. 2 దఫాలుగా 4 రోజులు ప్రచారం నిర్వహించారు. 2 కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. సో ఈ నేపథ్యంలో ఏకంగా జూబ్లీహిల్స్లో ఓడిపోతే ఇంకేమీ లేదు అన్నట్టు కాంగ్రెస్, జూబ్లీహిల్స్లో గెలిస్తే రాష్ట్రాన్నే కైవసం చేసుకున్నట్టుగా ఉంటుందని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్లో ఓటు శాతాన్ని పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో మనమే హవాను చాటే అవకాశం ఉంటుంది అని బీజేపీ, ఇలా ఎవరికి వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉంటుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పాయి, కానీ బీఆర్ఎస్లో ఏదో మారుతుందేమోనని ఆశ కనిపిస్తూ ఉంది. బీజేపీలో ఓటింగ్ పర్సంటేజ్ ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే కొంచెం పెరుగుతుందేమోనని వాళ్ళకి అంచనాలు ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? మీరు జూబ్లీహిల్స్లో ఓటు వేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి అండ్ ఓటింగ్లో పాల్గొండి. మేము ఒక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు జూబ్లీహిల్స్లో ఓటు వేసారా, ఎవరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందనే క్వశ్చన్ కూడా మేము ముందు ఉంచుతున్నాం. సో దట్ ఇంకా యాక్యురేట్గా, ఇదిగో మేము అడిగిన క్వశ్చన్ కూడా మీరు చూడొచ్చు. జూబ్లీహిల్స్ గెలుపును ఈ ప్రాంతాలు శాసిస్తాయా అనే క్వశ్చన్ కూడా అడిగాం. రహమత్ నగర్, బోర్బండ, షేక్పేట, ఎర్రగడ్డ. అండ్ మీరు కామెంట్ చేయండి, జూబ్లీహిల్స్లో గెలిచే అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవా, బీఆర్ఎస్ ఇంకా నమ్మకం ఉంది కాబట్టి బీఆర్ఎస్ సునీతే గెలుస్తారని బీఆర్ఎస్ అనుకుంటుంది, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతున్నారా, బీజేపీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను వాటిని కూడా చదివి వినిపిస్తాను. సో నేను మీ అభిప్రాయాన్ని కూడా మీరు పెట్టే మెసేజ్ని కూడా నేను చదివి వినిపిస్తాను. రేపే ఫలితం రాబోతుంది. రేపు ఈ సమయానికి హోరాహోరీగా ఫలితాలు వస్తూ ఉంటుంటాయి. రౌండ్కి ఫలితాలు మారిపోతుంటూ ఉంటాయి. ఒక రౌండ్లో ఒకరు మెజార్టీ సాధిస్తే నెక్స్ట్ రౌండ్లో ఆ మెజార్టీని వెనక్కు నెట్టి మరొక అభ్యర్థి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా సాగుతుంటుంటాయి. మరి రేపు ఫలితాలు వారు వన్ సైడ్గా ఉంటుందా, లేదా గెలుపు ఓటములు రేసు గుర్రాల మాదిరిగా గెలుపు ఓటములు ముందు వెనుక అవుతూ చివరి రౌండ్ వరకు, గతంలో మనం దుబ్బాకలో చూసాం, చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగింది. సో అలా రేపు ఈ ఫలితం ఉండబోతుందా? మొత్తానికి రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మాత్రం ఒక 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ని తలపించే విధంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రౌండ్కి మారిపోతుంటుంటాయి. సో రేపు ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఫలితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకు సంబంధించి బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. రేపు ఈ సమయానికి కౌంటింగ్ ప్రారంభం అయిపోతూ ఉంటుంది. ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉంటుంటాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ని ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్లోనే దాదాపు కొంచెం ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఉప ఎన్నిక కాబట్టి పోస్టల్ బ్యాలెట్కి మిగిలిన ప్రజా బ్యాలెట్కి తేడా ఏమన్నా ఉంటుందో కూడా మనం రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? రేపు ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొత్తానికి 407 కేంద్రాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లోనూ 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ పోలింగ్లో 48.49% ఓటింగ్ నమోదైంది. అంటే 4,01,300 చిల్లర ఓటర్లు ఉంటే కేవలం 1,94,634 మంది మాత్రమే
ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఓటు చేశారు. అంటే 48.49% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 7 డివిజన్లు ఉన్నాయి కదా, ఈ 7 డివిజన్లోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే డివిజన్లు ఎక్కడున్నాయి అంటే, ఒకటి రెహమత్ నగర్, 2 బోరబండ ఈ డివిజన్లో ఉన్నాయి. ఎందుకంటే 60% మొత్తం ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో 60% పైన నమోదైన కేంద్రాలు 34 కేంద్రాలు ఉన్నాయి. 60% పైన పోలింగ్ నమోదైన కేంద్రాలు 34 ఉంటే అందులో 15 కేంద్రాలు ఒక్క రెహమత్ నగర్లోనే ఉన్నాయి. 15 కేంద్రాలు ఒక్క రెహమత్ నగర్లోనే ఉన్నాయి. మిగిలిన కేంద్రాలన్నీ కూడా మిగిలిన 6 డివిజన్లోనే ఉన్నాయి. ఇక 50% పైన పోలింగ్ నమోదైన కేంద్రాలు మొత్తం 192 కేంద్రాలు ఉన్నాయి. ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో 192 పోలింగ్ కేంద్రాల్లో 50% పైన పోలింగ్ నమోదైంది. ఈ 50% పైన పోలింగ్ నమోదైన 192 కేంద్రాల్లో 73 కేంద్రాలు రెహమత్ నగర్లోనే ఉన్నాయి. అంటే రెహమత్ నగర్ రేపు గెలుపు ఓటముల్లో చాలా కీలక పాత్ర పోషించబోతోంది. రెహమత్ నగర్ చాలా పెద్ద కీలక పాత్ర పోషించబోతోంది. రెహమత్ నగర్లో ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. ఇక 2 బోరబండ రెహమత్ నగర్ ఈ 2 డివిజన్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. బోరబండ రెహమత్ నగర్లో మెజార్టీని సాధించినటువంటి పార్టీ అభ్యర్థులు మిగిలిన చోట్ల కొంచెం అటు ఇటు వెనక్కి ముందుకి ఉన్నప్పటికీ కూడా దాన్ని సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది అనే ఒక విశ్లేషణ కూడా మనకి వ్యక్తమవుతుంది. సో రేపు గెలుపు ఓటములను ప్రభావితం చేసేవి రెహమత్ నగర్, బోరబండ. షేక్పేటలో కూడా చాలా తక్కువ ఓటింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రెహమత్ నగర్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. రెహమత్ నగర్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతును ప్రకటించింది. రెహమత్ నగర్లో ఒకవేళ ఎక్కువ శాతం ఓట్లు సాధించిన అభ్యర్థి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రేపు విజయం ఎవరిని వరించబోతోంది? ఇప్పటి వరకు ఉన్న అన్ని సర్వేల్లోనూ బిగ్ టీవీ సర్వేలో కూడా తేలింది ఏంటి అంటే కాంగ్రెస్ అభ్యర్థే అసెంబ్లీకి వెళ్ళబోతున్నారని. నవీన్ యాదవ్ గెలుపు తథ్యమని బిగ్ టీవీ సర్వేలో కూడా తేలింది. సుమారు 48.9% ఓట్ షేర్ను కాంగ్రెస్ అభ్యర్థి సాధించబోతున్నారు అని బిగ్ టీవీ సర్వేలో కూడా తేలింది. అయితే ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించబోయేది మాత్రం బోరబండ, రెహమత్ నగర్, బోరబండ ఈ 2 పోలింగ్ కేంద్రాలు ఎక్కువ. ఈ 2 డివిజన్లు గెలుపు ఓటములను నిర్దేశించబోతున్నాయి. మొత్తం పోలింగ్ విషయానికి సంబంధించి ప్రచార పర్వం చాలా వాడివేడిగా జరిగింది. ఏకంగా ప్రచారాన్ని ఎలా నిర్వహించారు అంటే ఇది రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్స్ అన్నట్టుగా, ఇది అధికార మార్పిడికి సంబంధించిన ఎలక్షన్స్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో విజయాన్ని సాధిస్తే మొత్తం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టుగా ఉంటుందనే ఒక సీన్ని క్రియేట్ చేశారు. అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అనే చూస్తున్నారు. నవీన్ యాదవ్కి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. 2 సార్లు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటమి పాలయ్యారు. ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు, 2 ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయారనే సింపతి కూడా ఉంది. కానీ మాగంటి గోపీనాథ్ సింపతి సునీతకు ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది మాత్రం ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. యువకుడు నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని జూబ్లీ హిల్స్ ప్రజలు అనుకున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. బిగ్ టీవీ నిర్వహించిన అతిపెద్ద శాంపుల్ సర్వేలో కూడా అదే విషయం తేలింది. కానీ అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ వేసుకుంటున్న లెక్కలు ఏంటి అంటే మెజార్టీ ఎంత వస్తుంది అని. గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్కి 16,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. సో ఈసారి ఆ మెజార్టీని బ్రేక్ చేస్తామా అని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటూ ఉంటే గెలుపు ఖచ్చితంగా తథ్యం, ఎంత మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది. ఎంత ఓటింగ్ శాతం మనకు వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీరు జూబ్లీ హిల్స్లో ఓటు వేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఏ డివిజన్లు ప్రభావితాన్ని చూపించబోతున్నాయి, ఏ డివిజన్లు ప్రభావాన్ని చూపించబోతున్నాయి, అండ్ మెజార్టీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? గెలిచే అభ్యర్థికి మెజార్టీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.